నగేష్ గారు నమస్తే అండి. చూసారు కదా ఆయన ఏమన్నారో, అలాగే ఇందాక ప్యానల్ ఉన్నటువంటి సభ్యులు కూడా ఏమన్నారో, ఏంటి మీ రియాక్షన్? ఫస్ట్ థింగ్, నేను చూడకపోయినా అది గెస్ చేయగలుగుతాను, బికాజ్ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ది పాలిటిక్స్. ఇప్పుడు ఇష్యూకి వచ్చేసరికి ఇంతకుముందు ప్రీవియస్ బీఆర్ఎస్ సోదరితో స్టార్ట్ పెడతాను నేను. ఏదైతే బీజేపీ సోదరు ఏదో అంటున్నారు, అక్కయ్య గారు ఏదో అంటున్నారు, కొండను తీసుకొచ్చారు, ఏదో వచ్చేసింది అని. ఫస్ట్ థింగ్, బీజేపీ లాగా అవగాహన లేని మాటలు, మస్జిద్ని, శివలింగాల్ని ఇలా మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ 6 గ్యారంటీల రూపంలో మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆర్థికంగా తెలంగాణ సమాజం బడ్జెట్ ఎంత, ఈ బిలో పవర్టీ లైన్ ఎంత, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎంత, మైనారిటీస్ ఎంత, మెజారిటీస్ ఎంత, ఇవన్నీ స్టడీ చేసుకొని ఆ 6 గ్యారంటీల రూపంలో ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, యూత్ డిక్లరేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క వర్గానికి టచ్ చేసుకుంటూ ఈరోజు అధికారంలో వచ్చింది. అందుకే దానికి ఎగ్జాంపులే మీరు చూడండి, గడిల పాలన నుంచి ప్రజా దర్బార్ వరకు రైట్ గవర్నెన్స్ అనేది డోర్ స్టెప్కి తీసుకెళ్తుంది. ఇంకో ప్రాసెస్, ఇందాక ఓ స్టేట్మెంట్ అన్నారు అక్కయ్య గారు, బీజేపీ అక్కయ్య గారు ఏమన్నారు అంటే ఈడేదో లంక బిందలని. ఆ స్టేట్మెంట్ ఎంత పొలిటికల్ ప్రొపగండా చేస్తున్నారు చూడండి వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమన్నారు అంటే, మీరు అనుకుంటున్నట్టు లంక బిందెలు ఉన్నాయేమో అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఏం లేదు, ఊడ్చుకొని పోయారు అన్నట్టు చెప్పారు. అంతేగాని ఇప్పుడు దానికి పర్సనల్గా చెప్పినట్టు పొలిటికల్ ప్రొపగండా లాగా బీజేపీ సోదరి, ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడుతున్నారు దానికి. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంది, రాజకీయ మెచ్యూరిటీ. ఇప్పుడు వచ్చి 28 days, ఐ అప్రిషియేట్ దట్ అనాలిసిస్ట్, కొన్ని అనాలిస్ట్ గ్రేటర్ స్టేట్మెంట్స్ చెప్పారు. ఏంది, టైం స్పేస్ ఇస్తున్నారా, శ్వేతపత్రం గవర్నమెంట్ అసెంబ్లీలో పెడుతుంది అంటే ఓ మెచ్యూర్ డెమోక్రటిక్ ప్రాసెస్గా గవర్నమెంట్ నిజంగా అప్పుల తెలంగాణ అయింది, దీని మీద ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెట్టవద్దు, 6 గ్యారంటీల రూపంలో ముందుకు స్లోగా 100 days అయితే మేము ఏది అగ్రీ చేసి ప్రజల ముందు పెట్టాము. 100 days ముందు, ఈ 100 daysలోనే ఈ 6 గ్యారంటీలు ప్రజలకు అందాలి. ఆల్రెడీ 2 స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ ప్రాసెస్లో అపోజిషన్ పార్టీ, బాధ్యత గల అపోజిషన్ పార్టీలుగా టైం స్పేస్ ఇస్తుందా, లేక పార్లమెంటరీ ఎలక్షన్స్ని ఉద్దేశించి తొందర పెడుతుందా? ఒకవేళ మీరు 420 అని ఏదో బుక్లెట్ ఓపెన్ చేశారు, మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంది? 420 అంటే డెఫినేషన్ ఏంది? 3 ఎకరాలు ఇవ్వకపోవడమా, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోవడమా, నిరుద్యోగ హామీయా, లేకపోతే దళిత సీఎం అని ఎవరు మబ్బి చేశారు చూడండి, అదా 420 స్టేట్మెంట్? లేక 6 గ్యారంటీస్ రూపంలో పెట్టి ఆల్రెడీ 2 ఇచ్చారు, వచ్చి 20 రోజులే అయింది, ఇంకా 100 రోజులకి 80 రోజులు టైం ఉంది మా దగ్గర, అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర. వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఆర్థికంగా 6 నుంచి 7 లక్షల అప్పుల తెలంగాణ అయింది. ఒకప్పుడు ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణ అయింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఓ నాన్ బయాస్డ్, నాన్ పొలిటికల్ లీడర్ జ్యుడిషియరీని పెట్టి కాళేశ్వరంలో కరప్షన్ అయింది అన్న కోణంలో పనిచేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందులో మీ మెచ్యూరిటీ రిఫ్లెక్ట్ అవ్వట్లేదా? కాంగ్రెస్ గవర్నెన్స్ ప్రజల కోసమే అని రిఫ్లెక్ట్ అవ్వలేదా? ప్రజావాణి నుంచి కన్వే తగ్గించుకోవడం వరకు ఇవన్నీ సీఎం గారు మాట్లాడుతుంటే ఇవన్నీ ఏర్పడట్లేదా మీకు? అంటే ఇప్పుడు ఇంకో విషయం, లంక బిందెలు అన్న స్టేట్మెంట్ పొలిటికల్ ప్రొపగండా చేస్తున్నారు, కానీ అదే ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి మాట్లాడిర్రు, ఏది మన ఉద్యమకారుల గురించి మాట్లాడిర్రు, 6 గ్యారంటీల గురించి మాట్లాడిర్రు, అవన్నీ ఏం కనబడలేదా? అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ పొలిటికల్ ప్రొపగండా, బీజేపీ పార్టీ అయితే డెఫినెట్గా చేస్తుంది. ఇప్పుడు అప్పుల తెలంగాణగా ఉన్న తెలంగాణకి సెంట్రల్లో లాస్ట్ 10 years నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో తెలంగాణకు, ఏది రైట్, అది ఎకనామికల్ రైట్లో రావాల్సిన డబ్బు సొమ్ము ఇంతవరకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే వీళ్ళ కోఆర్డియల్ రిలేషన్షిప్ ప్రైమ్ మినిస్టర్తో లేదు అని, అంటే వీళ్ళకి యాక్సెప్టెన్సే లేదు. దేశం ఎవరు పరిపాలించినా రాష్ట్రం కారికి మేం చెప్పినట్టే నడవాలి అన్న కోణంలో వీళ్ళు పనిచేశారు. అందుకోసమే ఈరోజు అప్పుల తెలంగాణ లాగా మారింది. కానీ ఈ అప్పుల తెలంగాణ మారిన తర్వాత బాధ్యత గల గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెస్పెక్టెడ్ పిఎంని కూడా కలిశారు.
చేశారు మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కలిసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎంత ఫండ్ రావాలో అంత ఫండ్ ఇవ్వండి, మాకు పాల్మూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ ఇవ్వండి, ఇస్తే కాళేశ్వరంలో ఏదైతే సొమ్ము దోపిడీ అయిందో, ఆర్థికంగా తెలంగాణ బడ్జెట్ మీద స్ట్రెస్ పడిందో, తెలంగాణ ప్రజలు సొమ్ము ఏదైతే దుర్వినియోగం అయిందో దానికి న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ వెళ్తుంది, గవర్నమెంట్ వెళ్తుంది. అది రిఫ్లెక్ట్ అవుతుంది. వీఆర్ సో కాల్డ్ అవేర్డ్ అబౌట్ ది పొలిటికల్ సిస్టమ్ ఇన్ ద స్టేట్, ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో, దేశం లెవెల్లో. కానీ మనం చిత్తశుద్ధిగా ఎంతవరకు మాట్లాడుతున్నాము? ఇందాక బీజేపీ సోదరి అన్నట్టు చిత్తశుద్ధి అన్న దానికి డెఫినేషన్ ఏంది? నాకు తెలిసిన వాస్తవాలే పొలిటికల్ ప్రొపగండా లాగా పెడదామా, లేక చిత్తశుద్ధిగా తెలంగాణ సమాజానికి ఏ హామీలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది దాని పట్ల క్వశ్చన్ చేద్దామా? ఒకవేళ ఆ క్వశ్చన్ చేస్తే ఇంకోటి, అసెంబ్లీలో మా సీఎం గారు ఏమన్నారు, అపోజిషన్కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకు కూర్చోబెట్టండి, వాళ్ళు ఏమైనా ఇన్పుట్ ఇస్తారు ఈ గవర్నమెంట్ కంటే వెల్కమ్ చెప్దామన్నారు. కానీ ఇలా అయితే చేయలేదుగా. 150 ఎంపీస్ని డిస్క్వాలిఫై చేసి ఇంతవరకు రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. దట్ ఈస్ వాట్ సస్పెండ్ ఆర్ డిస్క్వాలిఫైడ్. Disqualification is different. Yes, it happens sometimes. It happens subject when you are delivering subject. మేబీ ఇట్ హ్యాపెన్ సమ్వేర్. వెల్కమ్. ఇలా మీరు రెక్టిఫై చేస్తారంటే మోస్ట్ వెల్కమ్. మెచ్యూర్గానే గవర్నమెంట్ ఇక్కడ ముందుకు వెళ్తుంది. ఇంకోటి అనాలిసిస్ గారు ఒక మంచి అబ్జర్వేషన్ చేశారు. ఏంది, వచ్చిన క్యాబినెట్లో మెజారిటీ ఆర్ వెరీ ఫస్ట్ టైం, సీఎం గారు కూడా సీఎం అవ్వడం వెరీ ఫస్ట్ టైం. అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది? టైం, వ్యాలిడ్ క్రిటిసిజం. అంతేనా, లేక పొలిటికల్ ప్రొపగండా చేస్తారా? తొందరపాటు అంటే ఒకవేళ మీరు రాజకీయంగా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, తొందరపాటు పడదాం, 420 చేస్తాం అంటే 420 ఎవరో తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ మీరు ఫెవికాల్ బంధం ఒకటి ఉంటుంది. లెట్ మీ 30 సెకండ్. 420 వర్సెస్ ఫెవికాల్ బంధం ఒకటి ఉంది ఇక్కడ. 420 ఎవరో నేను చెప్పాను ఇందాక, దళితుడు సీఎం అవ్వలేడు. కానీ కొందరు బీసీ సీఎం అన్నారు, మళ్ళీ ఎస్సీ క్లాసిఫికేషన్ అన్నారు, మళ్ళీ తెలంగాణ అప్పుల్లో ఉందని తెలుసు అన్నారు. ఈ ఫెవికాల్ రిలేషన్లో సెంట్రల్ నుంచి ఇప్పుడు బాధ్యత గల అపోజిషన్ లాగా కాంగ్రెస్ పార్టీతో నిలబడి మనకు రావాల్సిన సొమ్ము తీసుకుందాం, సెంటర్ నుంచి బీజేపీ నుంచి ఇస్తారేమో చూద్దాం, మనం పోరాడదాం దానికోసం. అది మీరు చేయాల్సింది. కానీ బాధ్యత రహితంగా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేదు, వ్యూవర్షిప్ చూస్తుంది.